హాయ్ హలో అండి. ఈరోజు మీకు నేను పెసరకట్టు చూపిస్తున్నానండి. పెసరపప్పుతో చేస్తారు దీన్ని. ఇది కూడా పాత వంటేనండి, కొత్త వంటేం కాదు. మా అమ్మ నుంచి నేర్చుకున్నాను నేను దీన్ని. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేం కావాలి, ఎలా చేస్తే రుచిగా ఉంటుందనేది మీకు చూపిస్తాను నేను వన్ బై వన్. చక్కగా స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకుని మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ నేను ఈ టీ గ్లాస్‌తో ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి పెసరపప్పు. కొలతల్లో అయితే గనక ఒక 50 గ్రాములనుకోండి. 50 గ్రాముల పెసరపప్పు తీసుకొని బాగా కడుక్కోవాలి. 3, 4 సార్లు కడుక్కున్నాక ఒక ఫస్ట్ ఒక గ్లాస్ పోస్తున్నాను వాటర్ దీంట్లో. ఇంకొంచెం పోసుకుందాం. ఇంకొంచెం మునిగాక కొంచెం ఖాళీ ఉండేటట్లుగా అనమాట. కొంచెం ఎక్కువ అనమాట. 1 ½ గ్లాస్ తీసుకోండి పోనీ. 1 ½ గ్లాస్ తీసుకుని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి దీన్ని. నానబెట్టుకుంటే బాగుంటుంది, చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుని ఒక 4, 5 విజిల్స్ రానిచ్చుకుందాం. చక్కగా ఇలా మెత్తగా ఉడుకుతుంది అనమాట 4, 5 విజిల్స్ రానిస్తే. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసేసేద్దాం. బాగా మెత్తగా కలిపేయాలండి దీన్ని. పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇది మాత్రం హెల్త్‌కి చాలా మంచిదండి ఈ పెసరకట్టు అనేది. దీంట్లో చక్కగా ఏమేమి ఉంటాయంటే ఫైబరు, ప్రోటీను ఇవన్నీ ఉంటాయి. పెసరపప్పు మన హెల్త్‌కి ఎంత మంచిదో మనకి తెలుసు కదా బాగా. ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి. చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకుని దీంట్లో మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలి. ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. లైక్స్ చేయండి అందరూ. నేను 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను వీటికి. అంటే 1/2 లీటరు, 1/2 లీటర్ వాటర్ తీసుకుని మళ్ళీ చక్కగా కలిపేసేసుకుందాం బాగా. ఇది ఇప్పుడు పలచగా ఉంటుంది, కానీ ఉడికితే మళ్ళీ బాగా చిక్కబడిపోతుందండి ఇది. పెసరపప్పు కదా, అందుకని చిక్కబడే గుణం ఉంటుంది దీనికి. ఫస్ట్ 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క. ఇవి అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. చేసుకుని మనం చిన్న ప్యాన్ తీసుకుని దాంట్లో తాలింపు పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం 1 ½ స్పూను నేను ఆయిల్ తీసుకున్నాను. దీంట్లోకి ఇది కొంచెం హీట్ ఎక్కగానే ఒక అర స్పూను సన్నావాలు. అంటే మీరు ఏ ఆవాలు వాడితే ఆవాలు తీసుకోవచ్చులేండి. నేను సన్నావాలు తీసుకుంటాను ఎక్కువ. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగంగానే ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకుంటున్నాను దీంట్లోకి. అది కూడా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట అల్లం ముక్కలు కూడా. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. దీంట్లోకి కారం అనేది పచ్చిమిర్చితోటే రావాలండి. ఇది కొంచెం ఘాటుగా ఉంటే కనుక పచ్చిమిర్చి 4 అలా సరిపోతాయి. కొంచెం కారం తక్కువ ఉంటే కనుక ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. లేదు మనకి పెసరకట్టే యావరేజ్ కారంగా చాలనుకుంటే కనుక 4 తీసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం వేగంగానే ఇంకా మనం కలబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది దాంట్లో తీసేసుకుందాం దీన్ని కూడా. నా ఈ వంటకానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలండి, ఈ మాత్రం వేగింది. దీన్ని తీసుకుని దాంట్లో పోసేసుకుందాం కుక్కర్లో. ఇవి ఉడుకుతాయి కదా, దాంట్లో ఉడికేటప్పుడు ఈ పచ్చిమిర్చి ఘాటు, అల్లం ఘాటు దానికి పడుతుందన్నమాట. అదే కారం, మనం ఇంక వేరే కారం ఏం వేసుకోవసరం లేదు. దీంట్లో ఇప్పుడు ఇది వేసేసుకుని తాలింపు బాగా కలబెట్టేసుకుని దీన్ని నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు తీసుకుందామండి.
పసుపు హెల్త్కి మంచిది, ప్లస్ కలరు బాగుంటుంది. సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అంటే మొత్తం ఇవేనండి, ఇంతకన్నా ఇంకేం అక్కర్లేదు. చాలా సింపుల్ వంట. చక్కగా చిన్నపిల్లలు కొత్త వాళ్ళు కూడా చేసేయచ్చు. రుచి మాత్రం అదిరిపోద్దండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది హాయిగా మీడియము దగ్గరుంటే కనుక హైలో పెట్టుకుని చక్కగా కలబెట్టుకోవచ్చు, లేకపోతే మీడియంలో పెట్టుకుని ఉడకబెట్టేసేయచ్చు. ఇది కొంచెం చిక్కబడేదాకా ఉడకబెట్టాలన్నమాట. మధ్య మధ్యలో కలబెడుతూ ఉన్నాం చూసుకుంటూ ఎంత చిక్కబడిందని. మనం కనుక చూసుకోకపోతే బాగా ఎక్కువగా చిక్కబడిపోయి పప్పులాగా వచ్చేస్తుందండి. మనకు కావాల్సిన జ్యూస్ లాగా కదా, అందుకని మనం ఎంత మరిగిందనేది చూసుకోవాలి. ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవచ్చు మనం, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవా అని. ఉప్పు కనుక చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఇది దీంట్లోనే మరీ చిక్కబడిందా ఉంచితే కనుక బాగా పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకని ఒక మాదిరిగా చాలు పలచన అనేది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చల్లారాక మళ్ళీ చిక్కబడుతుంది కాబట్టి చిక్కబడిందాక దీంట్లో ఉంచుకోకుండా తీసేసానమాట. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మనం ఇప్పుడు దీంట్లో ఫైనల్ టచ్అప్గా నిమ్మకాయ పిండుకుందామండి. ఒక హాఫ్ బద్ద తీసుకున్నాను నేను, నాకు సరిపోతుంది అని. మీరు ఇంకా పులుపు కావాలనుకున్న వాళ్ళు ఫుల్ కాయ పిండుకోవచ్చు. అయిపోయిందండి, ఇదే పెసరకట్టిక. వేడి వేడి టేస్టీ పెసరగట్టండి. వేడి వేడి అన్నంలోకి ఈ పెసరగట్టు వేసుకు తింటే ఆహా అనిపిస్తుందండి. ఈ వంట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.